హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గులాబీ పూలతో గులాబీ షర్బత్ చేసుకుందామని, ఆ తర్వాత దానిమ్మకాయలు 5, బీట్రూటు ఇవి కూడా కలిపి మనం షర్బత్ చేసుకుంటే దానిమ్మకాయ 5, బీట్రూట్ 1, ఆ తర్వాత ఇలా రోజ్ పెటల్స్ కొన్ని నీళ్ళు వేసి ఇలా మరగబెట్టుకోవాలి. దానిమ్మ గింజలు ఇలా కొద్దిగా తోలు లోపల ఉంచి ఇలా బీట్రూట్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని స్ట్రైనర్స్తో వడపోసుకొని మనం గులాబీ షర్బత్ చేసుకోవటానికని అందులో మనం ఒక మెజర్మెంట్ గ్లాస్తో మనకి జ్యూస్ ఎంత అవుతుందో అది మెజర్మెంట్ కొలుసుకొని మనం పంచదార కానీ పటికి బెల్లం కానీ వేసుకొని జ్యూస్ తయారు చేసుకోవచ్చండి. ఇది ఒక్కనేలేనండి, రోజ్ పెటల్స్ కానీ దానిమ్మకాయలు కానీ నారింజకాయలు కానీ వచ్చేది. ఇదిగోండి పంచదార, ఇవన్నీ వేసుకొని కలియబెట్టుకొని సిమ్ము మీద మరగనివ్వాలి. కొద్దిగా తీగ పాకం వచ్చే ముందు రోజ్ పెటల్స్ మనం ఉడకబెట్టుకున్నది ఇదిగోండి ఒక పక్కగా అనుకొని ఇలా పోసుకుంటే మనం రోజ్ వాటర్ చూడండి ఎంత థిక్గాను ఎంత రెడ్ షేడ్లో వచ్చినాయో. ఇందులో అయితే కలర్ అయితే నేను కలపనండి, ఇదే రెడ్గా ఉంది. బీట్రూట్ దానిమ్మ కూడా రెడ్డే కాబట్టి కలర్ వేయాల్సిన అవసరం లేదండి, ఫుడ్ కలరు. ఇదిగోండి గ్లాసుకు తగ్గినాయి, ఇదిగోండి మరుగుతున్నాయి. ఈ దగ్గర పడే ముందు రోజ్ వాటర్ కూడా ఈ బీట్రూట్ దానిమ్మ జ్యూస్లో వేసేసుకోవాలి. ఇది కొద్ది దగ్గర పడే ముందు ఇదిగోండి రోజ్ పెటల్స్ ఎంత చక్కగాను ఎంత మంచి స్మెల్ సువాసన వస్తుందో తెలుసా మరుగుతుంటే. ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎండాకాలం మనకు ఉపయోగపడుతుంది షర్బత్ చేసుకోవటానికని. ఇందులో నారింజకాయ సగం పిండుతున్నానండి. నారింజకాయ టేస్ట్ వేరేగా ఉంటుంది, నిమ్మకాయ టేస్ట్ వేరేగా ఉంటుంది, దబ్బకాయ టేస్ట్ వేరేగా ఉంటుంది. నారింజకాయ టేస్టే ఇందులో బాగుంటుందని నేను నారింజకాయ తీసుకున్నాను. ఇది కొద్ది కలియబెట్టుకొని లైట్గా తీగ పాకం వచ్చే ముందు ఆపేస్తే చల్లపడిన తర్వాత తిక్కుగా అయిపోతుంది. ఆ తర్వాత మనం షర్బత్ ఎలా చేసుకోవాలనేది మళ్ళీ చల్లారిన తర్వాత మీకు చెప్తానండి. ఇదిగోండి తిక్కుగా వస్తే చూడండి ఎంత చిక్కగాను, అది ఎర్ర కలర్ షేడ్ చూసారా, కలర్ వేసినట్టుగానే ఉంది. 1 గ్లాసులో వేసుకుంటున్నానండి, అది మరిగినది. ఆ గ్లాసులో వేసుకొని మనం వేరే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకు ఎండాకాలం రోజ్ పెటల్స్ దొరకవు, బీట్రూట్ దొరకదు, దానిమ్మ దొరకదు. దానికోసమని ఈ నెలలోనే మనం ఇలా షర్బత్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మన ఎండాకాలం అంతా ఆ 4 నెలలు మన షర్బత్తులకు యూజ్ చేసుకోవచ్చు. అందుకోసమని ఇలా తయారు చేశానండి నేను. పచ్చిగా పోషకాలు ఉన్నాయి అయితే మంచిగా ఉంటాయి. ఇవి మనం దొరకవు కాబట్టి ఇలా స్టోర్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత గమ్ము ఈ తుమ్మ చెట్టు గమ్ము కొద్దిగా పౌడర్ చేసి పెట్టుకొని అది కూడా ఇందులో 1 గంట తర్వాత ఈ జ్యూస్లో వేసుకుంటానండి నేను. అది కూడా చలవ ఆరోగ్యానికి చాలా మంచిది తుమ్మ చెట్టు గమ్ము. ఆ తర్వాత యాప చెట్టు గమ్ము చిన్నప్పుడు మనం తినేవాళ్ళం, కటోరా అంటారు దీనికి. ఇదిగోండి 1-2 స్పూన్లు ఈ షర్బతు రోజ్ పెటల్ షర్బతు 3 రకాలు కలిసినది ఇది వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఆ తర్వాత ఇది షర్బత్ వేసుకోవాలి. ఇదిగోండి కటోరా 2 చెంచాలు, నారింజ సగం, కొన్ని 1-2-3 డ్రాప్లు. ఇదిగోండి జ్యూస్ ఇలా కలయబెట్టుకొని తాగుతాను నేను. ఇది ఇప్పుడు గాజు సీసాలో స్టోర్ చేసుకుంటానండి. మనకు మరిగితే కొద్ది కూడా అవ్వలేదు చూడండి, అవి చూస్తే ఎంతో చాలా ఉంది కానీ మరిగితే కొద్దిగా అయింది. కానీ 1 చెంచా వేసుకుంటే మనం షర్బత్ చేసుకోవచ్చు. ఇదిగోండి జామ్, రోజ్ పెటల్, ఆ తర్వాత కిల్లీలు వేసేది అది చేసుకున్నాను గులాబీ పూలతో. ఈరోజు ఇదండి నేను తయారు చేసుకున్న షర్బత్.